ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండు అతను కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఉండుట కంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోనని గడియలోని వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారిని పాలు నియమించను. అక్కడ ఏడ్చెట్టు పండ్లు కొరుకుటి ఉండును. ఆమెన్. Amen. I want us to pay attention because I thought they were going to finish today. We may not, because this is the Spirit of God is trying everything to bring understanding to me and to all of us. అందరూ కూడా దీన్ని కొంచెం శ్రద్ధతో ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఈ రోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ దేవుడు మనకి అంచు లోతుల్లోకి మనకి తీసుకెళ్తా ఉన్నాడు ఈ విషయాల్లో. Let us look verses 43 and 44. సరే 43, 44 చూసినట్లయితే మనకి కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి అక్కడ. And do we understand this? What he said, but know this, that if the master of the house had known what hour the thief would come. ఇక్కడ ఒక యజమానికి దొంగ ఎప్పుడు వచ్చినో అనే విషయం తెలిసినట్లయితే ఏం జరుగుతుందండి? But how does the owner of the house know the hour the thief will come? ఆ ఇంటి యజమానికి ఈ రోజు దొంగ వస్తాడు నా ఇంటికి అని తెలిసి ఉంటే ఆ యజమాని ఏం చేస్తాడు? When he is ready and watches always. That's the knowledge that the thief may come. It doesn't make a difference when the thief come, I'm ready. ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడని తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే ఆ దొంగ రాకుండా కావాల్సిన ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటాడు. ఆ దొంగని ఎలా వెళ్ళగొట్టాలి, ఆ దొంగని ఇంట్లోకి రాకుండా చొరబడకుండా మనం ఎలా ఆపాలని ఆ యజమాని కావాల్సిన ప్రతి పని సిద్ధపాటు కలిగి ఉంటాడు. And as long as you are alert and awake, watching and you are ready, the thief will not break. He will not come to you suddenly. నువ్వు ఎంత మాత్రము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడల్లా ఏం చేస్తాడు? దొంగ రాడు. ఎందుకంటే నువ్వు మెలకుగా ఉన్నావు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఆ దొంగ రావడానికి భయపడతా ఉంటాడు. Manaham, what I just said now, exactly the same thing Christ said in verse 44. ఇదే విషయాలు మనం 44వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. Therefore, you also be ready. That is what it's telling you. If you are ready and you are watching, then you know the hour the Son of Man will come. It's now or in any moment. అందుకే 44వ వచనం ఏం కనిపిస్తుందంటే మీరును ఓకే మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అందుకే యేసుప్రభువు వస్తున్నారని తెలిసినప్పుడు కూడా మనం ఏం చేయాలండి? ఆ గడియకం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు మనకు ఆయన సమయం తెలియదు. కాబట్టి ఎలాగైతే యజమాని మెలకుగా ఉంటాడో మనం మెలకుగా ఉండాలని దానికి వాక్యం తెలియజేస్తుంది. If I don't know the time or when that Manahan is coming to me, but I'm ready with what Manahan has given to me to prepare, that thing is ready any moment. Okay, Manahan, you can come whenever you want. You will get what you have given to me. ఒకవేళ నేను ఎమేక గారి దగ్గరికి వెళ్తాను అనుకోండి, ఎమేక గారు ఏం చేస్తారు? మనోహర్ వస్తున్నాడు, మనోహర్ కావాల్సిన ప్రతి పని ఆయన కావాల్సిన ప్రతిదీ ఆయన సిద్ధపాటు కలిగి ఉంటాడు. సో ఆ విధంగా మనోహర్ నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, నేను సిద్ధపాటు కలిగి ఉన్నానని ఎమేక గారు సిద్ధంగా ఉంటారు నా ఒక రాకడ కోసం. And so that is why Christ made this clearer even. That any moment, any time, it doesn't make a difference whatever the time that he comes, that if we are ready always doing what he's supposed to do, then we have overcome time and season. ఒకవేళ మనందరికి కూడా అదే విధంగా యేసుప్రభువు వస్తున్నారని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆయన కావాల్సిన ప్రతి పనిలో ప్రతి
ప్రతి విషయాలు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా సరే మనం సిద్ధంగా ఉంటాం. సో మనకు ఎటువంటి భయం ఉండదు. ఎటువంటి ఆహ్, ని ఒక ఎటువంటి నిస్సహాయం లేకుండా మనం ఏం చేస్తామండి? ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటామని మనం అనుకోవచ్చు. Luke 12, verses 35 to 40. లూకాసు సువార్త 12, 35-40 వచనాలు చూసినట్లయితే, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దినములు వెలుగుచుండునీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువ ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. ఆమె Amen. I want us, let us look at verse 35. That's very simple because the rest you could have. Let your ways be guided and your lamps burning. 35వ వచనం చూసినట్లయితే, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండునీయుడని నేను వాక్యం తెలియజేస్తున్నాను. You see, when my lamp is burning, darkness can never, I will not be taken by surprise. దీపము వెలుగుచున్నా అనుకోండి, ఏం జరుగుతుందంటే అవి చీకటికి ఎటువంటి త్రోవ ఇవ్వదు. సో దేవుని యొక్క రాకడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ యొక్క సిద్ధపాటు కనిపిస్తుంది ఇక్కడ. So because what Christ was making sure we understand clearly that he didn't want us to labor in vain. Because any moment, anytime we look back, we are distracted when we will not be ready when the master comes. క్రీస్తు కూడా మనల్ని ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కావచ్చు, ప్రతి ఒక ప్రయాస కావచ్చు, ఏది కూడా వ్యర్థము కాకుండా మీ యొక్క పనిని అంతా మీరు మీ దగ్గర ఉంచుకున్నప్పుడు దేవుడు యొక్క రాకడికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆయన ఎరిగినప్పుడు మీలో ఎటువంటి ఒక సర్ప్రైజ్ ఉండదు. ఇంకా మీరు ఆయన రాకడికి మీరు ఎదురు చూస్తూ ఉంటారు. Let's take a few minutes to actually examine what we're talking about Christ and what Christ has commanded us to do. But let us also examine one who actually practiced and followed the example of Jesus Christ. అదేవిధంగా బైబిల్లో ఒక ఉదాహరణ చూసుకుందాం. ఎలాగా ఒక వ్యక్తి ఎలాగైతే దేవుని యొక్క రాకడ కావచ్చు, ఆయన పట్ల ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఒక విషయాన్ని తెలుసుకుందాం. We talked about the Apostle Paul. The Apostle Paul not only followed the word of Christ, but he lived the example of Jesus Christ. అపోస్తలుడు పౌలు గారు మనం చూసినట్లయితే ఆయన కేవలము దేవుని వాక్యాన్ని చెప్పడమే కాకుండా, ఫాలో అవ్వడం కాకుండా, ఆయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన క్రీస్తు వలె ఆయన జీవించాడు కూడా. No matter how God used him mindly, Paul made sure he understood one thing, that without the oneness with God, always examining himself whether he's ready, he will not make it when the master comes. అపోస్తలుడు పౌలు గారు అనేక విషయాలు చేసి ఉండవచ్చు, కానీ ఆయన ఒక విషయం మనకి కనిపిస్తుంది. ఒకవేళ నేను గాని నా తండ్రితో ఏకమై లేనట్లయితే నేను దేవుని రాజ్యానికి నేను చేరుకోలేను. ముందుగా నా తండ్రితో ఏక స్వభావం కలిగి ఉండాలని అపోస్తలుడు పౌలు గారు తలంచారు. Just like Jesus Christ, Paul was just giving us an example. Christ said this, okay? The wicked one is coming. The world is coming. But it doesn't make a difference when the hour comes because the wicked one has nothing in me. ఒకవేళ దుష్టులు వస్తున్నారు అనుకోండి, అనేక దుష్టులు ఆయన వైపు వస్తున్నారు.
వచ్చినా సరే నాలో నాలో ఎటువంటి బెంగ కావచ్చు, ఎటువంటి ఆందోళన లేదు. ఎందుకంటే ఆ దుష్టుడికి కావాల్సిన ఎటువంటి చెడ్డ కార్యం కావచ్చు, ఎటువంటి చెడ్డ ఆలోచన కావచ్చు, అవి నా దగ్గర లేవు. ఆ దుష్టుడికి కావాల్సిన విషయాలు నా దగ్గర లేవు కాబట్టి ఆయన దేవుని యొక్క రాకడకు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాననేసి పౌలు గారు అంటూ ఉన్నారు. Paul said he was always, this is the word he used, always carrying about the body, the dying of Christ, the cross of Christ, always doing it, so that there is no way anything can take him by surprise. పౌలు గారు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క సిలువని మోస్తూ ఆయన యొక్క రాకడ వరకు ఆయన ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు. సో ఆయనకి దేవుని యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా సరే ఆయనకి ఎటువంటి ఆందోళన కావచ్చు, ఎటువంటి చింత లేదు. ఎందుకంటే ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు పౌలు గారు. And for anyone to run this race, readiness must be anchored on the foundation of perfect fear of God. అందుకే ఆయన ఏమంటారంటే, ఎవరైనా సరే ఈ యొక్క పరుగుల పందెంలో పరిగెత్తున్నట్లయితే మీ యొక్క పునాది అనేది దేవుని యొక్క సిద్ధపాటు మీద మీరు నిర్మించుకోవాలి, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ మీద మీరు నిర్మించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు. Because without him in us, we can do nothing. ఎందుకంటే మీరు యేసుప్రభువు వారు లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఆయన సిద్ధపాటుకు కూడా మీరు ముందుకు వెళ్ళాలని గమనించాలి. So everything that Paul did, he succeeded because he made sure he was always one with Jesus Christ. ఎందుకని పౌలు గారు చేసిన ప్రతి విషయంలో కూడా ఆయన ఒకటి గమనించినట్లయితే ఆయన ప్రతిదీ కూడా క్రీస్తును పోలి నడుచుకున్నాడు. క్రీస్తుని ఎరిగి చేశాడు. ఆయన ఏది కూడా ఆయన సొంతంగా ఏమీ చేయలేదు. అన్ని కూడా క్రీస్తు చిత్తాన్ని ఆయన నిర్వర్తించాడు ఆయన. And so we'll just pick some, because everywhere you look around the Bible, the New Testament, you see that Paul actually did put on the marks of Jesus Christ to the end. మనం పట్టణ బొమ్మలు చూసినట్లయితే పౌలు గారు రాసిన ప్రతి గ్రంథంలో ఆయన చాలా వరకు కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. క్రీస్తుని గుర్తు చేసే కొన్ని విషయాలు ఆయన ప్రతి గ్రంథంలో ఆయన నిలిచి ఉంచాడు. 1 Corinthians 9 verses 23 to 27. 1 కొరింథీయులు 9:23-27 చూసినట్లయితే, మరియు నేను సువార్తలో వారితో పాలువాడినొకటికై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ముందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయము కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆమేన్. Amen. Paul reminding us we must run as Christ ran. Remember, Christ said, "I've finished the race. Now my Father glorify me." We must run that race with certainty if we want to make it to the kingdom of God. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే మీరు క్రీస్తు వల్లే పరిగెట్టాలంట. ఎందుకంటే క్రీస్తు అన్నారు కదా, ఆయన నా యొక్క పరుగుల పందెం నేను ముగించుకున్నాను, నేను నా తండ్రిని మహింపరిచున్నాను. మీరు కూడా క్రీస్తు వల్లే ఎలాగైతే ప్రతిదీ గుర్తెరిగి ఆయన ఎలాగైతే ముందుకి పరిగెట్టాడో మనం కూడా ప్రతిదీ కూడా ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయం ప్రకారంగా మనం ముందుకి పరిగెట్టాలి. And Pastor Charles highlighted verse 26. Any race will run. Whatever we want to do that is not anchored on that reverential fear of God, no iniquity, it means one is running with uncertainty and beating the air. ఒకవేళ మనిషిలో పాపము కావచ్చు, దోషం కావచ్చు, అవి పెట్టుకొని ముందుకు వెళ్తే ఆ మనిషి పరిగెత్తే పరుగుల పందెం అనేది అది నిశ్చయమైంది కాదు. అది కరెక్ట్ కాదు. మన పరుగుల పందెం ఎలా ఉందంటే మనం ఆ
ఆ గురిని కలిగి ఉండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం ఎరిగి ఆ ఆ ఆ వైపుగా మనం పరిగెట్టాలి. And so Paul, as Christ, also showed demonstrated to us that, what do you call it, readiness. Remember I said that readiness justifies that, saying, I discipline my body and bring it into subjection. This, no matter how I have preached and talked to people, I will be found totally disqualified. అందుకే ఆయన ఏమంటాడు, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటుని. ఆ శరీరాన్ని మనం ఏం చేయాలండి, ఆ దేవునికి పనిచేసే విధంగా మనం డిసిప్లిన్ చేయాలి. అప్పుడే అది ఆ దేవుని మాట ఉంటుంది, దేవునికి కావాల్సిన రీతిగా పనిచేస్తుంది. సో మనం కేవలము మాట్లాడే వారంగా కాకుండా దేవుణ్ణి మనం ఆ దేవుని ప్రకారంగా మనం జీవించే వారంగా మనం జీవించాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. And actually this very mind and decision informed every long suffering. Everything that Paul went through, he suffered. He never took his eyes off, because he knew that if he did look back, he would not make it into the kingdom. మనం పౌలు గారి విషయం చూసినట్లయితే ఆయన ఎంతగానో శ్రమించాడు, ఎంతగానో దీనికి శాంతం కావచ్చు, ఒక వ్యాధన కావచ్చు, బాధలు కావచ్చు, అనేకమైన వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఆయన ఆ గురిని ఆయన కోల్పోలేదు. ఎందుకంటే అది ఆయనకు తెలుసు, ఆ గురిని కోల్పోయినట్లయితే నేను దేవుని రాజ్యాన్ని చేరుకోలేను, దేవునికి ఇష్టంగా జీవించలేనని తెలిసి ఆయన ఎక్కడ కూడా వెనుకంచి వేయలేదు. వెనక్కి తిరగకుండానే ఆ ముందుకి ఆయన పరిగెత్తాడు. And so he told us 2 Corinthians 4 verses 1 to 12 first. 2 కొరింథీయులు 4:1-4 వరకు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే పడము. అయితే కుయుక్తిగా నడుచుకుని కొనకయు, దేవుని వాక్తను వంచనముగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడని ఎడల నశించుచున్న వారి విషయంలోనూ మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస మనకు గురుడితనం కలుగు చేసి ఉందను. అంధకారముల నుండి వెలుగు స్క్రోల్ 10 sir. 1 to 12. After 1 to 5. 1 Corinthians 1 to 12. Okay, he's still at 5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మొక్కలదు. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికించబడి వారము కాము, అపాయములో నున్నము, కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నము, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలానగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమును అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. ఆమేన్. Amen. So we can see that actually this readiness is a measure. That's how we measure everything that comes to us. There is no way we can endure persecution and we can suffer long except we have that mindset that Paul had, carrying about. I'm carrying about the cross of Jesus Christ. I don't want it to fail. మనం చూసినట్లయితే ఈ పైన విషయం చదువుకున్నాం. ఇక్కడ పౌలు గారి యొక్క సిద్ధపాటు కనిపిస్తుంది. ఆయన ఏ విధంగా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి
ఆ వ్యాధి కావచ్చు, ఇటువంటి బాధ కావచ్చు, ఇటువంటి నష్టం కావచ్చు, ఎటువంటి కష్టం వచ్చినా సరే ఏమన్నానండి, నేను దేవుని కొరకు నేను సిద్ధం కలిగి ఉంటాను, ఆయన కోరుకునే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉంటానని ఈ విషయాలు మనం పౌలు గారి జీవితంలో మనం తీసుకొని మనం కూడా ఆయన వలె ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Paul realized that it is one thing to enter a race. It's another to run a good race to the end. మీరు నిజంగా ఈ యొక్క సిద్ధపాటుని పరుగుల పందాల్లో మీరు పరిగెట్టాలనుకున్నట్లయితే మీరు వీటన్నిటికి కూడా మీరు అర్హులుగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు సాధించి వారిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. ఎందుకంటే మధ్యలో మీరు ఇటువంటి ఇబ్బందులు మీరు పక్కకి వెళ్ళిపోయినట్లయితే మీరు గమ్యాన్ని చేరుకోలేరు. To run a good race is to make sure you ensure that the good way you started, you maintain it steadfastly until you reach the finish line. That's what is running a race. Good race. ఒక మంచి పరుగుల పందెం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలండి, నువ్వు దాన్ని మీరు ఎలాగైతే స్టార్ట్ చేసావో చివరి వరకు కూడా నువ్వు అదే పేస్ తోనే అదే స్టెబిలిటీతో ముందుకు వెళ్ళాలి. మధ్యలో ఎటువంటి ఒడిదుడుకులు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, ఏ వచ్చినా సరే నువ్వు కదలకుండా నిలిచి నువ్వు ముందుకు వెళ్తా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. And to have that understanding that until you make it to the end, according to the prescribed rule of the owner, until you make it there, you are not there yet. నీ యజమాని నీకు కొన్ని పెడతా ఉంటాడు. నువ్వు ఆ టార్గెట్ వరకు నువ్వు వెళ్ళకపోయినట్లయితే నువ్వు కంప్లీట్ చేయలేదు. ఇంకా నువ్వు ఖచ్చితంగా. So Paul never had any other mindset other than that of Jesus Christ. Jesus Christ never assumed that he had already made it. He finished the work and said, Father, I have finished what you are given to me. I kept the faith unto the end. అందుకే ఆయన ఏమంటున్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించింది నేను నిర్వర్తించాను, నువ్వు నాకు అప్పగించిన ఈ పరుగుల పందాన్ని నేను ముగించాను, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళాలని ఆ తండ్రికి ఆయన అప్పగిస్తున్నాడు ఆయన. So even whenever we think there's something a little bit going right with us, the Lord, are we even doing more? Like Paul said, pressing on to make sure that I do not take anything for granted. ఒకవేళ మీరు చేస్తున్న కార్యాల్లో మీకు అంత సులువుగా ఉంది, అంత మంచి జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు కొన్ని విషయాల్లో. కానీ అలా జరుగుతుందంటే నువ్వు దాన్ని చులకనగా కావచ్చు, దాన్ని సులువుగా తీసుకోకూడదు. అది సర్లే ఇంతే కదా, ఈ విషయాలు పెద్ద కష్టమే లేదని నువ్వు అలా తీసుకోకుండా నువ్వు నీకు అనుగ్రహించిన దాన్ని నువ్వు నిర్వర్తించి నువ్వు నీ గమ్యాన్ని మీద ఫోకస్ గా నువ్వు ముందుకు వెళ్ళాలి. As with Christ, Paul never gave room to complacency where he thinks, oh, I have arrived. Paul made sure that it was something that he needed to continue until the one who has the final say said it is done. ఆయన ఎప్పుడు కూడా పౌలు గారు ఎప్పుడు చెడుకి ఒక అవకాశం ఇవ్వలేదు. ఆయన నడిచిన త్రోవలో కావచ్చు, ఆ జర్నీలో కావచ్చు, ఆయనకి అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక టెంప్టేషన్స్ రావచ్చు, కానీ ఎక్కడ కూడా ఆయన తొలగపోలేదు. సో మనం కూడా ఎప్పుడైతే నీ యజమాని నువ్వు మంచి పోరాడుతూ నీకు ఒక సిగ్నల్ ఇచ్చినంత వరకు నువ్వు అదే పేస్ లో నువ్వు అది గమ్యం మీద నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. Philippians 3 verses 7 to 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమైన నష్టమును ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస వలనైనను, నీతి అనగా శాశ్వతమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము
సమాధానం కలుగని ఆయన మరణ విషయంలో సమాధాన భావం గలవాడై ఆయన పునరుత్థాన బలమును ఎరుగిన నిమిత్తము ఆయన శ్రమలలో పాలినవాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచిదినైనను ఇది వరకే సంపూర్ణ స్థితి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడుతునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Let us look very quickly, just two, because we're going to finish this in about 5 minutes. Let us finish. Let us look quickly verses 7 and 8. 7-8 వచనాలు చూసుకుందాం. త్వరగా ముగించుకుందాం. ఒక 2 పాయింట్లు. Paul as Christ, please. You know, when Christ said, if anyone desires to come after me, let him deny himself totally. అందుకే పౌలు గారు ఏమన్నారు, ఎవరైనా సరే దేవుణ్ణి పోలి నడవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంట, వాళ్ళు తృణీకరించుకోవాలని ఆయన అన్నాడు అక్కడ. Without total denial of self, of the flesh, there cannot be any transformation, and no one can follow Jesus Christ and be ready to the end. ఏ ఒక్క మనిషి కూడా తన శరీరాన్ని తృణీకరించకుండా ఈ యొక్క రేస్ ని ఏదైతే యేసుప్రభు వారు అంటున్నారో ఆ రేస్ ని మనం పరిగెట్టలేం. ప్రతి మనిషి కూడా ఎవరైతే యేసుప్రభు వారిని వెంబడించాలని కోరుకున్న ప్రతి మనిషి కూడా ఏం చేయాలండి, తన శరీరాన్ని తృణీకరించి తన పాప క్షమాపణ పొంది దేవుని ముందుకు రావాలి. Remember, look at Paul. Remember in 1 Corinthians 9:27, he said, I discipline my body and bring all the flesh into subjection to the Spirit of God. మనం గుర్తు చేసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమంటారు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటుని దాన్ని దేవునికి కావాల్సిన విధంగా నేను దాన్ని మలుచుకుంటుని అని ఆయన వాక్యంలో తెలియజేస్తున్నారు ఆయన. And this is the mindset of Christ right here. అది యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి మనిషి కూడా వాళ్ళకు ఈ విధంగా వాళ్ళు మైండ్ సెట్ కలిగి ఉండాలి. Verse 7, but what things were gain to me, this I have counted loss. Whatever that is gain to me is lost for Christ. నాకు ఏదో వచ్చి చూసినట్లయితే అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నానని వాటిని తెలియజేస్తాను. It tells you one thing, that readiness is actually our measure of priority, the test of priority. That's what readiness. If actually God is always first, that's what it means to be ready. That's a priority. నీకు సిద్ధపాటు అనేది ఒక మెజర్మెంట్. నువ్వు దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావు, నువ్వు దేవునికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావా లేదా ఈ లోకానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది ఈ సిద్ధపాటు దాన్ని మీరు తెలుసుకునవచ్చు. నీకు సిద్ధపాటు దేనికి నువ్వు సిద్ధంగా కలిగి ఉన్నావు అనేసి. That's what exactly Paul said in verse 8. అదే విషయాన్ని మనకి పౌలు గారు 8వ వచనంలో మనకి తెలియజేస్తున్నారు ఆయన. Yet indeed I also count all things lost for the excellence of the knowledge of Christ, Jesus Christ, my Lord. ఆయన 8వ వచనంలో ఏమంటున్నారంటే, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అది శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేను నష్టముగా ఎంచుకున్నానని నేను వాక్యం తెలియజేస్తుంది అక్కడ. For whom I have suffered the loss of all things and count them as rubbish, that I may gain Jesus Christ. యేసు ప్రభువు కోసం నేను అనేక కష్టములు నేను పడ్డాను, కానీ అవి ఏవి కూడా నాకు నష్టమని ఎంచట్లేదు. ఎందుకంటే నా నష్టానికి ప్రతీకారంగా నేను యేసు ప్రభువు వారిని కలిగి ఉన్నానని ఆయన ఎంత గర్వంగా చెప్తున్నాడు పౌలు గారు. Verse 12. 12వ వచనం చూసినట్లయితే, Nevertheless, Paul never regarded himself as anything that has made it, when actually he knows that until he endures to the end, he has not made it. పౌలు గారు ఆయనకి ఇక్కడ అర్థమైపోయింది, నేను చివరి వరకు నేను పరిగెట్టకపోతే నేను ఏమీ కూడా నేను సాధించలేదు. నాకు పరుగు చివరి వరకు నేను సాధించాలి. నా యజమాని ఎప్పుడైతే నువ్వు
నువ్వు నువ్వు నీ యొక్క పరుగుల పని నువ్వు ముగించి ఉన్నావని చెప్పినంత వరకు నేను పరిగెడుతూనే ఉంటానని పౌలు గారు మనకి కనిపిస్తున్నారు ఇక్కడ. And this is the mindset of readiness, that God will not tolerate anything that is different from being focused on him, where he said, I've not attained, but I press on whatever it takes that I may lay hold of that for which Jesus Christ laid hold of me. ఏదైతే యేసుప్రభువు వారు ఏ విషయమై యేసుప్రభువు వారు నిలిచి ఉన్నాడో నేను కూడా ఆ విషయమై నేను కూడా నిలిచి ఉంటాను. ఏదైతే తన తండ్రిని ఆయన ఎలా అయితే మెప్పించున్నాడో నేను కూడా నా తండ్రిని యేసుప్రభువు వారిని మెప్పిస్తానని పౌలు గారు మనకి తెలియజేసిన కొన్ని విషయాలు ఇక్కడ. Jesus Christ laid hold on us so that we may go ahead and then be about his business. That's readiness, to make sure always we are fulfilling that business to bear fruit for the kingdom of God. యేసుప్రభువు వారు మన యందు ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయనకి ప్రయోజనకరంగా ఉంటామని, తన రాజ్యాన్ని మనం ఉద్ధరిస్తామని, తన రాజ్యాన్ని కట్టదామని ఆయన మన యందు ఎలాగైతే నమ్మిక ఉంచాడో మనం కూడా ఆ నమ్మకాన్ని మనం వృధా చేయకుండా ఆ ప్రకారంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. So readiness, in essence, readiness means you do not live for yourself anymore. You live for the one who is now your master, who died for you. నీకు సిద్ధపాటు అంటే ఏంటంటే నీకు సొంత విలాసాలకు, నీ సొంత కార్యాలకు నీకు సిద్ధపాటు కాదు, కానీ నీకు సిద్ధపాటు నీ యొక్క యజమాని యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి నీకు సిద్ధపాటు పని చేయాలని నువ్వు ఆలోచించాలి. So we may go on and talk about how the example of Paul, that he followed Jesus Christ, but this is even where we are right now should give us a clear understanding of the kind of person Paul was. వెళ్ళి పౌలు గారు అది చేశాడు, ఈ విధంగా జీవించాడు, ఆ విధంగా జీవించాడు అని మనం అనుకునవచ్చు. కానీ మన ఈ యొక్క తక్షణమే మనకు ముందు కనిపిస్తున్న ఈ యొక్క వచనాన్ని చూసి మనం చెప్పవచ్చు పౌలు గారు ఈ యొక్క నిదర్శనగా జీవించాడు, ఆయన సిద్ధపాటు ఈ విధంగా దేవుని యందు నిలిచి ఉన్నాడని ఆ విషయాన్ని మనం తెలుసుకొని మనం కూడా ఆయన వలె జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు. And so make note, and then just we'll close there. Make note that Paul was just giving us that there's a mother, that is the king of long suffering and endurance, that is contentment. Paul said, in whatever situation I find myself, I'm content. I'm ready any moment for the work I'm called to do. పౌలు గారు అంటున్నారు, నోట్ చేసుకోవాలని మనం ఊహించుకుంటున్నాం. ఆ పౌలు గారు అంటున్నా, నేను ఎటువంటి దీర్ఘశాంతము, ఎటువంటి దీర్ఘకాలపు బాధ కలగవచ్చు, ఎటువంటి నష్టం కలగవచ్చు, కానీ నేను దేవుని యందు నిలిచి ఉంటాను, నేను దేవుని యందు కట్టబడి ఉంటానని పౌలు గారు మనకి తెలియజేసి ఉన్నారు. On your own, please read Philippians 4 verses 11 to 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 వరకు. And then Paul said he had to, like Jesus Christ, always sanctified himself for the sake of other people. యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా తను పరిశుద్ధపరుచుకున్నాడు. ఇతరుల నిమిత్తము ఆయన ఎంతగానో తను పరిశుద్ధపరుచుకుని జీవించాడు ఆయన. When you read Acts of Apostle, please read Acts of Apostle 20 verses 17 to 27. అపోస్తలుల కార్యంలో మనకి కనిపిస్తుంది వాక్యము. Acts of Apostle 20, you don't have to read it now, read it on your own. Acts of Apostle 20 verses 17 to 27. అపోస్తలుల కార్యంలో 15 నుంచి 20 వచనాలు ఇప్పుడు కాదు, కానీ తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు అది వాక్యం చదవండి. And also read Acts of Apostle 21, chapter 21 verses 11 to 14. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 21:11 నుంచి 14 వరకు కూడా మీరు చదవండి తర్వాత. And that tells you also a little bit of key factor, readiness as Christ. Paul only had one voice. Any other voice or confusing voices, Paul never gave room. ఆ విషయాలు మనకి కనిపిస్తుంది. మన సిద్ధపాటు ఏ విధంగా
ఉండాలని. అదేవిధంగా పౌలు గారు ఎక్కడ కూడా ఆయన అనేక స్వరాలు విన్నది కానీ కేవలము దేవుని యొక్క స్వరం పట్ల ఆయన నిలకడగా జీవించాడు. అనేక స్వరాలు వినిపించవచ్చు, కానీ ఆయన ఎక్కడ కూడా దేవుని యందే ఆయన నిలిచి ఉన్నారు ఆయన. And finally, as Christ, Paul sanctified his own person. He was ready to die, sanctify his own person for the sake of others, that they might live. అదేవిధంగా పౌలు గారు కూడా యేసు ప్రభువు వలె తను తాను ఇతరుల నిమిత్తము తను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన ఇతరుల కొరకు చనిపోయే స్థితికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. And so finally, as Christ just did when he finished, I said, Father, glorify me, I finished your work. Paul said, I have run a good race. I have finished this race according to the prescribed rule of my Father and my Master. పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, నేను మంచి పరుగు పరిగెత్తుని నీ యొక్క కడము తుదము తుడిచినని వాక్యం కనిపిస్తుంది. ఆ విధంగా మనం కూడా మన పౌలు గారి విషయాలు మనం అనేక నేర్చుకోవచ్చు. ఆయన ఏ విధంగా ఎక్కడ కదల్చబడకుండా ఏ విధంగా నడిచాడు చివరి వరకు. ఆయన యొక్క శ్రమలు కావచ్చు, ఆయన యొక్క ఇబ్బందులు కావచ్చు, అని ఎక్కడ కూడా దేవుణ్ణి నుంచి వెనక్కి తిరగలేదు. మనం కూడా అటువంటి వ్యక్తిని మనం ఒక మంచి ఉదాహరణగా తీసుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. So let us read this only scripture now here and close for today. 2 Timothy 4 verses 1 to 8. 2 తిమోతి 4:1-8 చదువుకొని మనం ముగించుకుందాం. 1-8. దేవుని ఎదుటను సజీవులను మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపును తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునికి పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానాస్పము గల పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆమేన్. Amen. And so we'll end here for this topic. I thank God. Even Pastor Charles gave a highlight of verse 7. I have fought the good fight. I have finished the race. I have kept the faith to the end. ఇక్కడ మనం 7వ వచనం చూసినట్లయితే, మంచి పోరాటని నా పరుగు కడముట్టించుని, విశ్వాసము కాపాడుకుంటుంది అని దీనికి వాక్యం తెలియజేస్తుంది పౌలు గారి ఒక మాటలు ఇక్కడ. So may the Lord God Almighty grant you his spirit to understand his will and to always be about his business, so that anytime, any moment, you'll be found acceptable in his sight. నా ప్రియ మన ఇక ఏం కోరుకుంటున్నాడంటే, మన తండ్రి యేసు ప్రభువు ఏదో కోరుకుంటున్నాడో ఆయన ఒక చిత్తాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఏదైతే మనకు తెలుసుకున్న ఈ వాక్యం మన అందరి విషయాలు మన ఒక జ్ఞానం కలిగి, ఏదైనా సమయంలో మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం డిస్క్వాలిఫై అయిపోకుండా మనం క్వాలిఫై అనే వారిగా ఇతరులకు వాక్యం చెప్పే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. I thank God for you and Lord God Almighty to fulfill his purpose in your life and to also cause you, even on this earth, to be successful. So may God bless you and your families. అదేవిధంగా మీ పట్ల దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. మిమ్మల్ని ఎంతగానో వాడుకునే విధంగా మీ యొక్క పర్పస్ కావచ్చు, మీ యొక్క ఉద్దేశాలు కావచ్చు, అవన్నీ కూడా సఫలమయ్యే విధంగా
మీరు లోకంలోనే కాక అనేక మందికి ఉపయోగపడే రీతిగా మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను ప్రతి ఒక్కరు కూడా దేవుని పని పట్ల మీరు ముందుకుండాలని ఆయన కోరుకుంటున్నాడు. So, Sotram. Pastor Charles, over to you, sir. Our Father and our God, we just want to thank you for this opportunity to come and learn from the words of Jesus Christ. We ask you, O God, to come and be the one by your Spirit who will give us understanding and help us to know that we must be willing to deny ourselves, die to ourselves, so that your Holy Spirit will come in. And then we commit to always do what will please you and not grieve your spirit, not evict your spirit. And with the example of Jesus Christ and the example of Paul the Apostle, we should be able to speak and say at the end, we have fought a good fight. We have finished the race. Lord, we thank you for Dr. Mecca. Continue to uphold him. Thank you for our brother Manohar you are using to preach in Telugu language. Thank you for Pastor Nala and his wife and everyone in New Testament Church, Srikakulam in India. Be with them and be with all of us in Houston, Texas, and those watching from all over the world, that we will also be ready because we don't know the time the Master is coming. In Jesus' name we have prayed. Amen. 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 Hallelujah. It's a wonderful time.